బలిపీఠం కట్టాడు. ఆ బలిపీఠం పైన కట్టెలను పెంచాడు, గంతకాలను తవ్వించాడు, గంతకాలు నిండుగంటగా నీళ్లు పోసాడు, రాళ్ళు మునిగాయి, కట్టెలు మునిగాయి, కట్టెల పైన వధించబడిన పశువుల మాంసాన్ని ఉంచాడు, నీళ్లతో నింపివేశాడు. ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశము నుండి అగ్ని దిగింది. ఏమేమి దహించిందట? కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందు నీళ్లను ఆరిపోజేశారు. హెబ్రీ పత్రికలో మాట చదువుతాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28-29 వచనాలు మనం చదివినప్పుడు, అందువలన నిశ్చలమైన రాజ్యము పొంది ఆ దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్నేయున్నాడు. దహించింది కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించింది ఆయన అగ్ని. ఆయన అగ్ని కలిగిన దేవుడు, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన కరుణా సంపన్నుడు, ఆయన కనికర సంపన్నుడు, ఆయన ప్రేమ స్వరూపి, ఆయన కరుణ కలిగిన దేవుడు, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు. అదే సమయంలో ఆయన మాట వినకపోతే దహిస్తాడు జగన్న. ఒక కరెంట్ ఆఫీసర్ స్నానం చేయడానికి వెళ్తూ టవల్ తీసుకెళ్లి కరెంట్ తెగ మీద వేశాడు. స్నానం చేసి వచ్చి టవల్ తీసుకున్నాడు. అంతే సంగతి. పేపర్ స్టేట్మెంట్ ఏంటో తెలుసా? కరెంట్ ఆఫీసర్ అని కూడా జాలి లేకుండా పని తీసుకున్న కసాయి కరెంట్ లక్షణం ఏంటి? కరెంట్ ఆఫీసర్ అయినా, ఒక్కొక్కరైనా, విద్యావంతులైనా, ఆ పోటకు కూడు లేని వారైనా కరెంటు లక్షణం బాగు చేసే అనుభవం కరెంట్. అది మంచిది. ఏలియా ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. రెండవ కారణం చూడండి, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనము. త్వరగా. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు విడుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువము, చంద్రుడా నీవు అయ్యాను లోయలో నిలువము. జనులు తన శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు. ఉన్నారా ఇటువంటి ప్రార్థనా పరులు నేడు సంఘాల్లో? జ్వరం వస్తే తగ్గట్టు ఒకసారి మనం ప్రార్థన చేస్తే, స్త్రీలు రక్షించబడితే పురుషులు రక్షించబడలేదు నేడు సంఘాల్లో. ఏది ప్రార్థన అంటున్నా? మందిరంలోకి వస్తే
పరలోక సైన్యం సరిపోదేమో వారి స్వరాలు ఏంటంటే అంత కమ్మగా పాడుతారు. ఇంటికి కూడా ఒక సహోదరి పరిస్థితి, ఒక సహోదరి ఆమె భర్త రక్షణ కొరకు ప్రార్థన చేయమని మందిరంలో ఉపవాస ప్రార్థనలో స్లిప్ రాసించింది. ప్రతి ప్రార్థన కూడిగా భర్త రక్షణ కోసం ప్రార్థన చేస్తుంది సంఘం. సేవకుడు ప్రకటన చేస్తున్నాడు, సంఘం ప్రార్థన చేస్తుంది. సేవకుడు తెలియకుండా అనుకోకుండా సెంటర్ లో మేము భర్తను కలుస్తున్నాడు. బ్రదర్ వందనాలు అన్నాడు, పాస్టర్ గారు వందనాలు అన్నాడు. మందిరానికి రండి బ్రదర్, సహోదరి చాలా ప్రార్థన చేస్తుంది మీకోసం, సంఘం చాలా ప్రార్థన చేస్తున్నాం, సంఘం చాలా కన్నీరు కాలుస్తున్నాం రక్షణ కొరకు, ప్రార్థన రండి అన్నాడు. ఎంటరీ సహోదరుడు చెప్పిన సంగతి ఏంటో తెలుసా? జాగ్రత్త రండి. ఎంటరీ సహోదరుడు చెప్పిన సంగతి ఏంటో తెలుసా? నా భార్య నమ్ముకునే యేసుప్రభు కాకుండా ఒక్కొక్క యేసుప్రభుని చెప్పండి, నేను నమ్ముకుంటా అన్నాడు. ఏ యేసుప్రభు కావాలంట? ఇంకొక యేసుప్రభు నమ్ముకుంటే చెప్పండి, ఆయన నమ్ముకుంటారు. అదేంటి ఏం మాట్లాడుతున్నావు? మా విశ్వాసం అట్లా మాట్లాడుతున్నా? అవును, మేము విశ్వాసే. ఇంటికి రండి సార్. ఇంటికి తీసుకెళ్ళాడు, గదిలో కూర్చోబెట్టాడు, మంచినీళ్ళు తెచ్చాడు, ఫ్యాన్ వేసి తలుపేసి దగ్గర తలుపేసి అట్లా వచ్చాడు. మందిరంలో స్లిప్ రాసిచ్చిన సహోదరి, కన్నీటి ప్రార్థన చేసే సహోదరి గడ్డి మొక్క వేసుకొని వస్తూ ఆత్మ భర్తను చూసినట్టుంది. సిగ్గులేదని ముఖానికి ఇంకా నిలబడుతున్నా ఉంది. గడ్డి మొక్క తెచ్చి అక్కడ ఇంకా నిలబడుతున్నావే, మంచినీళ్ళు తెచ్చిచ్చాడు. ఏనాడు చేస్తున్న పాపము ఈరోజు నన్ను పట్టి పీడిస్తుంది. భోజనం పెట్టి అక్కడ తెచ్చిపెట్టాడు. ఇంకా నిలబడతావే, కూర తెచ్చాడు. ఇంకా నిలబడతావే, పచ్చడి వేసాడు. ఇంకా నిలబడతావే, పెరుగు వేసాడు. ఇంకా నిలబడతావే, తిన్న తర్వాత ప్లేట్ కడిగాడు. చిచ్చా అంటా ఉంది. ఏమో విశ్రాంతి తీసుకుంటానికి పాస్టర్ గారు నా గదిలోకి వెళ్ళాలి కదా, తలుపు తీసేసరికి పాస్టర్ గారు ఎప్పుడు వచ్చారు? పాస్టర్ గారు వందనాలండి, బాగున్నారా, మంచినీళ్ళు అవుతారా, ఇది అవుతారా, కాఫీ తాగుతారా? పాస్టర్ గారు ఉన్నారు, నీకు సిగ్గు లేదా అన్నప్పుడు ఇక్కడే ఉన్నా, నీకు రోషం లేదా అన్నప్పుడు ఇక్కడే ఉన్నా. సహోదరుని ఎంత నటిస్తారంటే సేవకులు ఉన్నప్పుడే దిగి వచ్చిన పరలోకపు దేవదూతలా కనపడతారు. నీవు ఆరాధన చేయడానికి కావు అన్నాడు సేవకుడు. ఖండించాడు వెంటనే. ఈరోజు అటువంటి ఖండించే సేవకులు లేదు సంఘంలో. సరేవా, ఏదో కోపం అంతే, సర్దుకో. ప్రోత్సహించేవ ఆ సేవకుడు అట్లా ఆరాధించడానికి యోగ్రాలు కావాలి. వెంటనే భర్త పాదాల పైన పడింది, కన్నీళ్లు కాల్చింది, జీవితం సరి చేసుకుంది, పశ్చాత్తాపడింది. కొన్ని రోజులు మందిరానికి వెళ్ళింది, కొన్ని రోజులు మందిరానికి వెళ్ళారు. ఆమె ప్రవర్తన బట్టి ఆమె భర్త రక్షించబడ్డాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనంలో చదువుతాం కదా, చదువుతారా? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనాలు, స్త్రీలరా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనా వాక్యములకు వదిలేతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన. ఏరమ్మా సోదరి, రక్షించబడ్డాన్ని భర్తేది, సోదరిని రక్షించబడ్డామని పిల్లలేవి, మందరు ఎవరంటే రాని భక్తి. యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, సూర్యుడా నీవు గిబ్యోనులో నిలువుము, చంద్రుడా నీవు అయానులో. జనులు తన శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు. ఏది ప్రార్థన? ఎంతకాలం చేస్తా? సంపూర్ణ రాత్రి ప్రార్థన పేరు పెట్టుకుని సంపూర్ణ రాత్రి ప్రార్థన రాకపోతే పాస్టర్ గారు ఎక్కడ అడుగుతారో, ఎందుకు వచ్చిన వాళ్ళ ప్రార్థన పెట్టి సరిపోతుందో వస్తున్నావా? నీ భక్తి మనుషులు మెప్పించేదా? సరి చేసుకో, ప్రభు పాదాలు పట్టుకో. ప్రభుత్వాలు నీతిమంతుల మీద ఉన్నాయి, ఆయన చెవులు
వారి ప్రార్థనల వైపు. ఏలియా ప్రార్థన విన్నాడు, యెహోషువ ప్రార్థన విన్నాడు. మన ప్రార్థన ప్రభు వింటున్నాడా? ఏమోనండి మా పరలోకి వెళ్తావా? ఏమోనండి. అప్పుడు సంగతి కదా, పోతే పోతాం, లేకపోతే లేదు. ఒక ఉందంట, ఏమండి పరలోకంలో ఒక చీకరు సాధిస్తే చాలు అక్కడ ఊడుచుకొని బతుకుతాను. మున్సిపాలిటీ పనిచేయడానికి, అదే మున్సిపాలిటీ కేంద్రం కాదు. వజ్ర వైద్యాలు చేయబడిన పునాది వేయబడిన పట్టణం అది. రోష్వాలు కావాలి సంఘంలో, రోషం కలిగిన ప్రార్థన. అధ్యాపరంగా పెరుగుతున్నాం. ఏలియా ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. యెహోషువ ప్రార్థన రోషముతో కూడిన ప్రార్థన. దేవుడు వాక్యం చదువుదాం. విలాపవాక్యములు 2వ అధ్యాయం. విలాపవాక్యములు 2వ అధ్యాయము 19వ వచనము. విలాపవాక్యములు 2వ అధ్యాయము 19వ వచనము. త్వరగా నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధి నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు. ఎప్పుడు లేవాలి? ఎప్పుడు లేవాలి? ఎప్పుడే రేపు మొదటి జామున ఎప్పుడు చెప్పరే? రేపు మొదటి జామంటే ఎప్పుడు? గంటలు. రేపు మొదటి జామ్ 3 గంటలైతే మిగిలిన 3 జాములు ఎప్పుడు కావాలి? మధ్యాహ్నం 12 గంటలకు కావాలా? మనకి ఏది అనుకూలంగా ఉండదు ఏరుకుంటాం. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 వరకు మొదటి జామ్, 9 నుంచి 12 వరకు రెండవ జామ్, 12 నుండి తెల్లవారుజాము 3 వరకు మూడవ జామ్, 3 నుంచి ఉదయం 6 వరకు 4వ జామ్. సాయంత్రం 6 గంటలకు ఈ ఊళ్ళో ఎవరైనా నిద్రపోతారా? మరి ఎక్కడి నుంచి లేవాలి? కార్తీక దీపం సీరియల్ దగ్గర నుంచి లేవాలి. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి లేవాలి. ఇంతకీ చదువుతాం. అక్కడ ఏది రాయబడి అది చదువుతామని చెప్పమాకండి. మొదటి తిమోతి 4:7 అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసరించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేస్తున్నావు. ఆ స్థలము నుండి లేవాలి. అలా చేయకపోతే ఏమవుతారో తెలుసా? రేయి మొదటి జామున మొర పెట్టకపోతే, హృదయం ప్రభు సన్నిధిలో కుమరించకపోతే, 26 గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనాలు మీ హృదయంలో తాకనివ్వండి. ఏం చదువుతాం? వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గములో ఎవరు లేకుండా వారి నాశనం చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. ఏ ఇంట్లో ప్రార్థన లేదో, ఏ సంఘంలో ప్రార్థన లోపిస్తూ ఉందో, ఏ విశ్వాసి ప్రార్థనలో వెనకబడుతున్నారో, ఆత్మీయంగా మరణిస్తున్నారు, ఆత్మీయంగా కృంగిపోతున్నారు, ఆత్మీయంగా ప్రశ్నత్వానికి అప్పగించబడుతున్నారు. ఆత్మీయ స్వామర్థనాన్ని విడిచిపెట్టు. రాత్రి ఆత్మీయ నిర్లక్ష్య వైఖరిని విడిచిపెట్టు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో కదా చదువుతాం. సార్దీస్‌లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, నీ క్రియలనే ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకుంది. చెప్పరే, నీవు వృద్ధుడవే, రక్షించబడ్డా కానీ, మారుమనసు పొందాం కానీ, ప్రభు నమ్ముకున్నాం కానీ, మందిరానికి వస్తున్నాం కానీ, గాను కలుస్తున్నాం కానీ, నన్ను మొదలుగా ప్రభు సంస్కారంలో పాల్పొందుతున్నాం
పోతున్నా కానీ ఆత్మీయ ఎదుగుదల లేదు, ప్రార్థన ఎదుగుదల లేదు, విశ్వాస అభివృద్ధి లేదు, ఒక్క అనుభవం లేదు, కన్నీటి ప్రార్థన లేదు, ప్రభు సన్నిధిలో కనిపెట్టే అనుభవం లేదు, ఏదో ఆచార అలవాటు ప్రార్థనతో గడిపెడుతున్నావేమో సరి చేసుకో. ఇలా కడగనివ్వండి, ఇలా కడగనివ్వండి. రోజు ప్రార్థన సమయం ఎంత? ఏమో నీకు స్తోత్రం, మా కాపాడు, కాపాడు, మా కుటుంబాన్ని కాపాడు, పొద్దున పనికెళ్ళాలి, సరి అనుగ్రహించు, పని చేసుకున్నాను ఓపిక దయచేయి, వారందరికన్నా నాకు ఎక్కువ డబ్బులు వచ్చేటట్టు సహాయం చేయి. ఇది కాదు ప్రార్థన. ప్రభు ఆరోగ్యం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, బలం ఇచ్చాడు, పని చేస్తున్నావు, 400 కూలి వచ్చింది, 360 నీకు 40 రూపాయలు దేవునికి అలవాటుందా? ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆశీర్వదించిన దేవుని ఘనపరచాలి. ఒక వ్యక్తి కట్లు కొట్టుకొని బతికాడు, కట్లు కొట్టుకుంటే 10 రూపాయలు వచ్చినాయి. ఎంత వచ్చినాయట? 10 రూపాయలు వచ్చినాయి. రూపాయి దశభాగం ఇచ్చాడు, నమ్మకంగా ఇచ్చాడు రూపాయి. దేవుడు ఆశీర్వాదించాడు. వారానికి 100 వస్తున్నాయి, 10 రూపాయలు ఇచ్చాడు. వారానికి 1000 వచ్చినాయి, 100 ఇచ్చాడు. వారానికి 10,000 వచ్చినాయి, 1000 ఇచ్చాడు. వారానికి 1,00,000 వచ్చినాయి, 10,000 ఇచ్చాడు. వారానికి 10 లక్షలు వచ్చినాయి, 1,00,000 ఇచ్చాడు. వారానికి 1 కోటి వచ్చినాయి, కోటి రూపాయలు వచ్చినాయి. భార్యాభర్తలు కూర్చొని ఆలోచన చేశారట, 10 లక్షలు దేవుడికి ఇస్తే దేవుడు తింటాడా? పాస్టర్ గారి కదా బతికి జీవించేది, దీనికి ఏదైనా మార్గం ఉందేమో అని పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడట. పాస్టర్ గారి దగ్గరికి ఏదైనా మార్గం ఉందా అన్నాడట. సాఫీస్ కూర్చోబెట్టి అన్నాడట, 10 రూపాయలు ఇచ్చావు, రూపాయి ఇచ్చాడు, 100 ఇచ్చారు, 10 ఇచ్చాడు, 1000 ఇచ్చారు, 100 ఇచ్చాడు, 10,000 ఇచ్చారు, 1000 ఇచ్చాడు, 1,00,000 ఇచ్చారు, 10,000 ఇచ్చాడు, 10 లక్షలు ఇచ్చారు, 1,00,000 ఇచ్చాడు. 1 కోటి రూపాయలు వచ్చినాయి. 10 లక్షలు ఇవ్వడానికి మా విశ్వాసి, మా సంఘస్థుడు ఇబ్బంది పడుతున్నాడు. దయతో మీ కుమారుడు, మా సహోదరుడు, మా విశ్వాసి మీరు ఏమనుకోకుండా దయ చూపి నాయనా మొదటి స్థితి అనుగ్రహించు ప్రభువా అన్నాడంట. ఏ స్థితి? మొదటి స్థితి ఏది? రూపాయి. దేవుని సన్నిధిలో దేవుడి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావేమో జాగ్రత్త. మొదలుపెట్టాలి, ప్రభు సన్నిధిలో పిల్లలు పెంచాలి. శక్తివంతమైన ప్రార్థన ఏలియా, రోషులతో కూడిన ప్రార్థన యెహోషువ, మొదటి జాము ప్రార్థన భారంతో కూడిన ప్రార్థన. ఎలాగడగనా నువ్వు ప్రార్థనకు మోకరిస్తే కనీసం 3 గ్లాసులు అడుగుతున్నా వస్తాయా నీళ్ళు? అసలు ఏడిస్తే కదండి సంఘ భారం నీకుంటే, కుటుంబ భారం ఉందలే, పిల్లల భారం ఉందలే, విద్య కొరకు ప్రయాసపడుతున్నావులే. ప్రభు క్షమించుగాక. నీ పిల్లలని పొద్దున నరకానికి వారి విషయం లెక్కని ఒప్పగించవలసిన అవసరం ఉంది. జాగ్రత్త. నీ పిల్లలకు వాక్యం నేర్పుతున్నావా? అసలు వాక్యం మీద పనిచేస్తుందా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం తాకనివ్వండి. ద్వితీయోపదేశకాండం 6:6. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ నా మాటలు నీ హృదయంలో ఉండవలెను, అవి నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని కూర్చి. ఆ ఖాళీ అంటుందా? అసలు మనకు వాక్యం గుర్తుంటే కదా. ఏ వాక్యం చెప్పారంటే బాగా చెప్పారు. ఏం చెప్పారంటే అసలు చాలా అద్భుతంగా చెప్పారంటే అసలు ఆయన వాక్యం చదివిన పక్షాలకు ఇచ్చాయి. ఏం చెప్పాడు? ఇంతకీ చాలా బాగా చెప్పాడు. ఏం చెప్పాడమ్మా?
నిద్రపోకుండా ఏంటనండి. ఏం చెప్పాడు ఇద్దరికి? గుక్కదిపోవని చెప్పాడండి. ఏం చెప్పాడు? బాగా చెప్పాడు. ఇంకా అంతు మీద ఏమంటారు సార్, ఏమా నన్ను అడగకపోతే నువ్వు కూడా రావచ్చుగా, గుర్తుపెట్టుకున్నా నాకు చదివా సంధ్య ఆడు గుర్తుపెట్టుకునేను. హృదయము వాక్యంతో నింపబడాలి. ఇక్కడ కూర్చున్న కుటుంబాలలో ఉన్న పిల్లలందరూ ప్రభుత్వాన్ని రాగలుగుతున్నారా? ఆ పార్టీలో ఉన్న భారంతో కూడిన ప్రార్థన. ఏదో సంఘంలో ప్రకటన చేశారు, సంపూర్ణ ప్రార్థన అన్నారు, ఏదో కాసేపు కూర్చున్నాంలే, వెళ్ళకపోతే ఎట్లా అన్నట్టుగా ఆచారంతో రావడం కాదు. ఆచారంతో వాడు చూస్తే వారికి ఏం పేరు పెట్టాడో తెలుసా? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన, చదువుతారా? మత్తయి 23:27. మత్తయి 23:27. మత్తయి సువార్త. అయ్యో యెషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను కోరి ఉన్నారు, అవి ఎలుపల శృంగారముగా కనపడదు, కానీ లోపల సచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కలుషముతోనూ. అయ్యో అయ్యో అని ఎప్పుడంట? సంతోషంలోన బాధలోన చెప్పరే? బాధలో. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు అవి ఎలపల శృంగారంగా కనపడతాయి. ఏంటి శృంగారం అంటే? మందిరానికి వచ్చాము. ఏమిటి శృంగారం అంటే? పాటలు పాడాము. ఏమిటి శృంగారం అంటే? ప్రార్థన చేశాము. ఏమిటి శృంగారం అంటే? వాక్యం చదివాము. లోపల ఏందయ్యా ఈ నసం? మాకు పగలంతా పని చేసుకుని తెలుసుకోకూడదు. ఎందుకంట ఇప్పుడు ఈ ఆల్రెడీ ప్రార్థన ఏమనే వాక్యం అనుకుంటే అది కల్మషం. సచ్చిన వారి ఎముకలతో, చదువుతారా మాట మరోసారి? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు, అవి ఎలుపల శృంగారంగా కనపడతాయి, కానీ లోపల సచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ ఏం చేయబడ్డాయి? సమస్త కల్మషంతో నిండి ఉంది. నీ హృదయం కల్మషంతో నిండి పడుకో రాత్రి. నిజమైన విశ్వాసం హృదయం తెరువు ప్రభువాన్ని ప్రార్థన చేయరు. హృదయాన్ని సరిచేయి ప్రభు అంటారు. నిజమైన విశ్వాసం హృదయం తెరువు ప్రభు అంటే నువ్వు ఇంకా సంపూర్ణమైన మారు మనసు లేదు నీలో. పాప క్షమాపణతో కూడిన బాప్తిస్మం లేదు నీలో. భారంతో కూడిన ప్రార్థన. మూడో కారణం అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం. అపోస్తల కార్యాలు 1 చెప్పి ఒక మాట అందిస్తాను. పేతురు సరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ఏ ప్రార్థన? ఆసక్తి. ఆసక్తి వేరు. మందిరంలో కూడుకుంది వెళ్ళాలి ఆసక్తి. మందిరంలో సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంది. నేనంటున్నా, నువ్వు వస్తావా? బయలుదేరు, ఖచ్చితంగా వెళ్దాం. ఆ ప్రార్థన మనకు ఆశీర్వాదం, ఆ ప్రార్థన మనకు ప్రబలపు, ఆ ప్రార్థన మనకు మేలు, మనకు దీవెన, మనకు దిద్దుబాటు, మనకు హెచ్చరిక, మనకు క్షేమం, సంఘ క్షేమాభివృద్ధి ప్రోత్సహించి తీసుకొచ్చేది అత్యాశక్తి ఉందా?
పేతురు సరసాలలో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు దేవుని అత్యాశక్తితో ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తున్నారు. నాలుగో కారణం వేదనతో కూడిన ప్రార్థన, అత్యాశక్తితో కూడిన ప్రార్థన. ఈ అనుభవం నీ జీవితంలో ఉందా? 2025 సంవత్సరంలో ఫిబ్రవరి నెల 10వ తారీఖు ప్రభువుకి తీర్మానం చేయగలవా? ప్రభువా, రోజు కొంత సమయమైన వేదనతో సంఘం కొరకు ప్రార్థన చేస్తానయ్యా. మీ సేవకుల కొరకు ప్రార్థన చేస్తా ప్రభువా, నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తా ప్రభువా, నా పిల్లల రక్షణ కొరకు ప్రార్థన చేస్తానయ్యా. ప్రభువుకు నీవు సమర్పించుకోగలవా? నాలుగో కారణం అత్యాశక్తితో కూడిన ప్రార్థన. ఐదో కారణం చెప్పి ముగిస్తా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. ప్రభు వినని ప్రార్థన. యెషయా గ్రంథం. ప్రభు ముఖం కీడించే వారికి విరోధంగా ఉంది అన్నాడు పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనము. మీ అమావాస్య ఉత్సవములను, నియామక కాలములను నా ప్రియములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక ఇస్కి ఉన్నాను. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసిన ఏంటంట నాకు బాధకరములు, నాకు హేయములు, నేను ఇస్కి ఉన్నాను, వాటిని సహించలేకున్నా. మీరు చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థించిన ఏం చేయడంట? నేను వినను. ప్రభు వినకపోతే మనం ప్రార్థన చేసేది దాన్ని ఎవరైనా తెలిసిన వెళ్తున్నారు, పేరు పెట్టి పిలుస్తాం. అబ్బాయి రాయ, అమ్మాయి రమ్మ, బాబు రాయ, పాప రమ్మ, సహోదరుడా రాయ, సహోదరి రమ్మ. ఎదరా బాబు పిలిచిన వినపడదా? ఎన్నిసార్లు పిలవాలి? గోగాపోతే గోపడతావు. ప్రభు అంటాడు, నువ్వు ప్రార్థించాల్సిందేనా? ప్రార్థించట్లేదమ్మా. నీ ప్రార్థన నాకు అనుకూలంగా లేదు. నీ జీవితం బాగాలా, నీ తలంపులు బాగాలా, నీ ప్రవర్తన బాగాలా, నీ ఆలోచన బాగాలా, నీ ఉద్దేశాలు బాగాలా, నీ క్రియలు బాగాలా, నీ చూపులు బాగాలా, నీ మాట బాగాలా, నీ నడక బాగాలా, నీ ప్రవర్తన బాగలేదు. అంత అపవిత్రత ఉంది. చూపుల అపవిత్రత, తలంపుల అపవిత్రత, ఆలోచనల అపవిత్రత, ఉద్దేశాల అపవిత్రత, క్రియల అపవిత్రత, ప్రవర్తన అపవిత్రత, మాట అపవిత్రత, నడక అపవిత్రత, ఈరుడు అపవిత్రత. అంతా నేను పరిశుద్ధుడు కదా. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనాల మాటలు చదువుతాం కదా. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండడానికి రాయబడింది కాక, మీరు విధేయుల పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకు నేను ఆశలను అనుసరించి ప్రవర్తించక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు ఏమై ఉండాలి? సమస్త ప్రవర్తన యందు. అప్పుడప్పుడు ప్రభు సంస్కారం వద్దా? ప్రభు సంస్కారం తలపట్ల కట్టుకోవాలి. ప్రభు సంస్కారం తలపట్ల కట్టుకోవాలి. ప్రవర్తన హృదయం నూతనంగా ఉందా? చదువు చేసుకో. ముగిస్తున్నా, దేవుడు వాక్యం ముగిస్తున్నా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభు కనులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నాయి. ప్రభు ముఖం కీడు చే వారికి విరోధంగా ఉంది. వాక్య వెలుగులో జీవితాలు సరి చేసుకుందాం. ప్రభు కృష్ణగా ఉండాల్సిపడదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయగాక. వాక్య భాగాలను దేవుడు దీవించు. ఆహ్వానించి సమయించిన దేవుడు సేవకులకు, చేరువ దేవుడు దాసులకు, సంఘ ప్రియులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ వర్తమానాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం.
అందరం ప్రార్థన చేసుకున్నాం. విన్నటువంటి వర్తమానము మన హృదయాలలో క్రియ జరిగించినట్లుగా ప్రార్థన చేసుకున్నాం. అందరూ వాక్యం విన్నాము కదా, ఎలాంటి ప్రార్థన నీవు చేయాలి, ఏ విధమైనటువంటి ప్రార్థన నీవు చేయాలి, దేవునికి